సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మనం ఒక ప్రముఖ వ్యక్తిని, ఒక ప్రముఖ పండితుణ్ణి, అనేక దిగ్విజయాల వెనక ఉన్నటువంటి ఒక పండితులు వారిని కలుసుకోబోతున్నాం. వారే కొదమసింహం భరద్వాజ గారు. వీరు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో వీరు చెయ్యని యాగం లేదు, చెయ్యని పూజ లేదు, చెయ్యని ప్రత్యేక పూజలు లేవు. వీరు నిజంగా చండీ యాగం చేస్తే వారు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులుగా గెలుస్తారు అన్న ఒక సెంటిమెంట్ ఉంది. అదేవిధంగా వీరు ఒక యాగం కానీ యజ్ఞం కానీ చేస్తే వారి సంస్థ, వ్యాపార సంస్థ ఏదైనా కానీ లాభాల బాటలో నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మనం వారి దగ్గరే ఉన్నాం. నమస్కారం గురుగారు. పిట్ట కొంచెం కోత ఘనంలాగా వీరిని చూస్తే చాలా చిన్న వయసు, కానీ అనేక విజయాలు వీరి ఖాతాలో నమోదయ్యాయి. చాలా దిగ్విజయాల వెనక వీరి ప్రముఖ పాత్ర ఉంది. వీరి యజ్ఞం కానీ యాగం కానీ అలా చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర. మీరు చెప్పండి గురుగారు, మీ నేపథ్యం గురించి. అంటే మీరు చూస్తే చిన్న వయసు, జాబ్ చేసే వయసు, కానీ మీరు ఈ యజ్ఞ యాగాదుల్లోకి, ప్రత్యేక పూజల్లోకి ఏ విధంగా మీరు తరలింపబడ్డారు? సాధారణంగా అందరిది కూడా, నాన్నగారిది అలాగే మా తాతగారులందరిది కూడా వైద్య వృత్తి. మా నాన్నగారు వచ్చేసి విశ్రాంత ప్రభుత్వోద్యోగి. కానీ మా తల్లిగారి యొక్క తండ్రి గారు, మా తాతగారు అయినటువంటి మరింగంట రాఘవాచార్య గారు మా చిన్నతనం నుంచే ఈ వేదాధ్యయనం కానీ, చిన్నప్పుడు మేము సెలవులకు వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామం కానీ, అలాగే ఇతరత్ర భగవత్ కాలక్షేపాలన్నీ కూడా చేయించేవారు. అప్పుడు నాకు ఆసక్తి కలిగింది. సాధారణంగా ఏదన్నా అందరిలాగానే, మా అన్నదమ్ముల్లాగానే, మా కుటుంబ సభ్యుల్లాగానే నేను కూడా ఏదైనా ఉద్యోగం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది. కానీ ఎందుకో ఆ చిన్నప్పుడు వచ్చినటువంటి దృష్టితో మనమెందుకు ఈ వృత్తిలోకి రాకూడదు, మనమెందుకు ఈ పౌరోహిత్యం కానీ, అలాగే దేవాలయ అర్చకత్వం కానీ మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక సంకల్పం అనుకోకుండా వచ్చింది. ఆ విధంగానే ఆ చిన్నప్పుడు వచ్చినటువంటి ఆ ఆసక్తితో తర్వాత కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కొన్ని రోజులు స్మార్తాగమం, అలాగే మా తాతగారి దగ్గర పాంచరాత్రాగమం, ఆ విధంగానే కొన్ని రోజులు మా మిత్రులు మలయాళీలు ఉన్నారు. నేను కొన్ని సంవత్సరాలు అయ్యప్ప స్వామి ఆలయం చేశాను. ఆలయం చేసినప్పుడు మనం కూడా ఆ తాంత్రికం అనేటువంటిది ఎలా ఉంటుంది, మనం కూడా నేర్చుకోవాలనేటువంటి చిన్న సంకల్పం ఉంది. నా మిత్రుడి యొక్క ఆ ప్రోద్బలంతో వారి గురువు దగ్గరికి వెళ్ళి నేను కూడా ఆ తాంత్రిక విద్య, అర్చనాది క్రమాలన్నీ కూడా వారి వద్దనే అభ్యసించడం జరిగింది. ఆ విధంగానే కాలక్రమేణా ఇత్యాది దైవికమైనటువంటి కార్యక్రమాలన్నీ మా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మా భక్తాగ్రేసులందరికీ వారింట్లో జరిగేటువంటి వివాహ శుభకార్యాలైన, అలాగే అమ్మవార్లకి చేసేటువంటి ప్రత్యేకంగా చండీ యాగాలైన, రాజకీయ ప్రముఖులకు చేసేటువంటి రాజశ్యామల యాగాలైన, అలాగే ఒక 2 సంవత్సరాల క్రితం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేశాం. అంటే భగవంతుడు ఏ ఒక్కరికి సొంతం కాడు, భగవంతుడు అందరిళ్ళకి రావాలనేటువంటి ఒక సంకల్పంతో ఇంటింటా శ్రీనివాస కళ్యాణం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. ఆ కార్యక్రమంలో భాగంగా 1116 శ్రీనివాస కళ్యాణాలు చేయటువంటి సంకల్పం జరిగింది. ఆ విధంగానే ఇప్పటికే ఖమ్మంలో, అలాగే విజయవాడ, హైదరాబాద్, తమిళనాడు, కేరళ ఇట్లాంటి అన్ని ప్రాంతాల్లో కూడా స్వామివారి మూర్తులను మేమే స్వయంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించి దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహాన్ని అందరికీ కూడా అందజేస్తున్నాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ భగవంతుని అనుగ్రహం మాకు ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటాం. గురుగారు, అసలు మామూలు యజ్ఞాలు కానీ యాగాలు చేయడం కానీ చాలా కష్టం. అలాంటిది చండీ యాగం చేయడం అనేది చాలా క్లిష్టం. అసలు చండీ యాగం చేయాలన్న తలంపు ఏ విధంగా కలిగింది మీకు? ఒక 4 సంవత్సరాల క్రితం, కరోనాకి ముందు ఒకనాడు డిసెంబర్ 31వ తేదీ రాత్రి, అది అనుకోకుండా నేను తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది దైవికమైనటువంటిది, అమ్మవారే నాకు ఆ తలంపించిందేమో అనేటువంటి భావన నాకు బలంగా ఉండేది. ఆ రోజు రాత్రి 31వ తేదీ రాత్రి సుమారు 4 గంటల సమయంలో మనసులోకి అమ్మవారే చొరబడి ఈ సంవత్సరం నా కార్యక్రమం చేయాలి అనేటువంటి తలంపు అమ్మవారు ఇచ్చింది. అది నిజమా కాదా, అసలు మన వల్ల అవుతుందా కాదా అనేటువంటి సందిగ్ధత చాలా కొన్ని రోజులు నెలకొంది. దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంది, నా ఒక్కడి వల్ల కాదు.
చాలామంది నా భక్తులందరూ కూడా మేమందరం కూడా ఉన్నాం, చక్కగా చేద్దాం అనేటువంటి ఆ ధైర్యాన్ని కల్పించారు. అయినప్పటికీ ఇంట్లో మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన ఉండేది. ఆ రోజు దేవాలయంలో నేనున్నప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకం నాకు ప్రేరేపణ ఇచ్చింది. మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగానే నీ కార్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, నీ వెనక నేనుంటా అనేటువంటి ఒక శ్లోకం, ఆ తాత్పర్యం అనేది అనుకోకుండా నాకు తారసపడింది. ఆ రోజు ధైర్యాన్ని పుంజుకొని ఎలా అయినా సరే అమ్మవారు నాతో ఈ కార్యక్రమం చేయిస్తుంది అనేటువంటి భావనతో ముందుకెళ్ళాను. అప్పుడు కొంతమంది రాజకీయ ప్రముఖులు మా వెనక ఉండి, అయ్యగారు మీకు మేము ఉన్నాం, మీకెందుకు, ఎంత ఖర్చైనా మేము చూసుకుంటాం, అమ్మవారి కార్యక్రమం దిగ్విజయంగా చేయండి, మా పూర్తి సహకారం మీకు ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని ఆ రోజు మాకు ఇచ్చారు. నిజంగా ఆ రోజు ఆ కార్యక్రమం అంత దిగ్విజయంగా జరగడానికి వారే ప్రధాన కారణం. వారెవరో కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు మన వద్దిరాజు రవిచంద్ర గారు. మరి వారి పూర్తి సహకారం ఆ రోజు మాకు అందించి, ఆ రోజు వారు చెప్పినటువంటి మాట ఒకటే నాకు ఇప్పటికీ గుర్తుంది. అమ్మవారి కార్యక్రమం విషయంలో ఎటువంటి లోపం చేయకండి, ఎంత ఖర్చైనా సరే నేను ముందుండి మీకు ఇస్తాను, మీరు బ్రహ్మాండంగా ముందుకెళ్ళేటువంటి మాట వారు ఆ రోజు చెప్పారు. ఆ విధంగానే ఎక్కడా కూడా లోపం లేకుండా, ఎక్కడా కూడా లాభాపేక్ష లేకుండా అమ్మవారి కార్యక్రమం నిస్వార్థంగా ఆ రోజు చేశాం. ఆ ప్రతిఫలమే అమ్మవారికి ఈరోజు మరి వారికి ఆ స్థాయిని కల్పించాలనేటువంటి మా భావన. అమ్మవారి అనుగ్రహం వారి పరిపూర్ణంగా ఉండి ఈరోజు చక్కగా వారు రాజ్యసభ సభ్యులయ్యారు. ఇంకా భవిష్యత్తులో వారు అనేకమైనటువంటి ఉత్తమమైన పదవులు వారు తప్పకుండా పొందుతారు. అమ్మవారి అనుగ్రహం వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉంటుంది. మరి ఆ రోజు ఆ విధంగా శతచండీ మహాయాగం అనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నాం. అదే తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక చండీ యాగం అంటే ఒక్కసారి ఒక చండీ యాగం ఒకరోజు చేయాలనేటువంటి ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. మరి శతచండీ అనేటువంటిది సుమారు 100 సార్లు ఆ చండీ పారాయణ అనేటువంటిది చేయాలి. మరి 100 సార్లు చేయాలి అంటే అది కేవలం నా ఒక్కడితో అయ్యేటువంటి పని కాదు. చాలామంది ఋత్వికులు కావాలి, అంటే బ్రాహ్మణులు చాలామంది కావాలి. బ్రాహ్మణులు అంటే కేవలం కొంతమంది దీనికి వర్తిస్తారు. అంటే ఎవరు వర్తిస్తారు అంటే, ఆ చండీ ఉపాసన, ఆ చండీ అనుష్ఠానం అనేది ఏదైతే ఉంటుందో ఆ పారాయణ చేసేటువంటి వాళ్ళే దానికి అర్హులు. అందువల్ల అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే ఉన్నారు దానికి. మరి వారందరిని ఒక సమూహంగా చేర్చి, మరి వారు అయ్యేటువంటి వ్యయ ప్రయాసాలు కూడా చాలా ఉంటాయి. మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఉన్నారు. బయట ప్రాంతాల నుంచి కూడా వాళ్ళని పిలిపించి మరి ఆ రోజు అందరినీ సమీకరించి సుమారు ఒక 95 మంది ఋత్వికులు దానికి సరిపోతారు. అంటే ఒక రోజులో సుమారు 30 సార్లు చండీ పారాయణ చేయాలి. అలాగే శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి, తర్పణలు చేయాలి. ఒక పక్కన పంచకుండాత్మకంగా ఆ రోజు సంకల్పం చేశాము. 5 కుండాల్లో హవనం జరుగుతూ ఉండాలి. ఇంత పెద్ద కార్యక్రమం ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమ్మవారి దయ వల్ల మరి చాలామంది పెద్దల సహకారంతో ఆ రోజు దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని చేశాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు ఎన్నో కూడా మనసులో సంకల్పం ఉన్నాయి. మరి వారందరి సహకారంతో అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మన ఖమ్మం నగర ప్రజల ఈ సమక్షంలో ఇక్కడ ఖమ్మం ముంగిట్లో చేయాలనేటువంటిది మా బలమైన భావన. గురుగారు, మీరు చెప్పిన దాని ప్రకారం రాజ్యసభ సభ్యుడు కాకముందు గాయత్రి రావు గారు అంటాం కదా, వారు ఈ యాగం చేయించుకున్నారు, చేశారు. ఆ విధంగా ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ విధంగా మన నగరంలో, ఖమ్మం నగరంలో ఇంకెంతమంది ప్రముఖులు ఉన్నారు, వారెవరికి మీరు చేశారు ఈ చండీ యాగం? ఖమ్మంలో ప్రస్తుతం అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన ప్రస్తుత ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే, అలాగే పాలేరు ఎమ్మెల్యే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అయితే, ఇత్యాది ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా ఈ రాజశ్యామల యాగాన్ని, అదేవిధంగా చండీ యాగాన్ని, వారందరూ కూడా మొదటి నుంచి భక్తిపరులు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ మంచి కోసం మేము ఈ కార్యక్రమం చేస్తామంటే తప్పకుండా చేయండి, మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని వారందరూ కూడా ఎప్పుడు మమ్మల్ని సహకరిస్తూనే ఉంటారు. వారందరి మంచి కోసమే, వారి కోసం కూడా ప్రత్యేకంగా మేము రాజశ్యామల యాగాన్ని కూడా ఈ మధ్య కాలంలో కూడా చేయడం జరిగింది. మరి ఆ యాగ ఫలితము ప్రజల యొక్క ఆకాంక్ష కానీ వారు మంచిగా గెలిచి ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ప్రజలందరికీ దగ్గరై ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు, ఇటువంటి దైవిక కార్యక్రమాలన్నీ కూడా వారి సారథ్యంలో జరగడానికి వారందరూ కూడా మాట ఇచ్చారు. తప్పకుండా
ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి మా ఆధ్వర్యంలో బృహత్ కార్యక్రమాలన్నిటికీ కూడా వారు ముందుంటారు. అయితే తుమ్మల గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆ విజయం వెనక ఈ చండీయాగ ప్రభావం అదేవిధంగా అమ్మవారి దయ ఉంది అని చెప్తారు గురు. తప్పకుండా ఉన్నాయి. అంటే సప్తమం దైవ చింతనం అనేటువంటి మాట చెప్తారు. అంటే 6 భాగాలు మనం కృషి చేయాలి, ఇప్పుడు 7వ భాగం భగవంతుడికి వదిలేయాలి అంటారు. అంటే అక్కడ వారు చేసింది కూడా 6 వంతులు వారు కృషి చేశారు. వారి కృషి ఫలితమే వారి విజయానికి మూలం. కానీ ముఖ్యమైనటువంటిది 7వది. ఆ 7వది దైవకృప. ఆ దైవకృప వారికి పరిపూర్ణంగా ఉండడానికే వారు కొంతమందిని ఎన్నుకున్నారు. ఇప్పుడు మీరు అన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమందితోనే కార్యక్రమాలు చేయిస్తారు. దేనికయ్యా అంటే కేవలం ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా కోసం, ప్రజల కోసం ఎవరైతే కార్యక్రమం చేస్తారో అని కొంతమందిని వారు ఎన్నుకున్నారు. మరి మా కొంతమంది సారథ్యంలోనే వారి నమ్మకంగా మేము ఉండి వారి వెనక భగవంతుడు అనుగ్రహం ఉండాలని ఎప్పుడు వారి కోసం ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా వారికి ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటాం. తప్పకుండా భగవంతుడి కరుణా కటాక్షాలు వాళ్ళకి ఉన్నాయి, ఇంకా భవిష్యత్తులో కూడా వారికి ఉంటాయి. ఇంకా ఎన్నో బృహత్ పదవులు వాడు కంపల్సరీ తప్పకుండా పొందుతారు మీరు అనుకున్నటువంటి నాయకులందరూ కూడా. గురుగారు, ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో చిన్న సందేహం ఉంది. చండీ యాగం అనేది అందరికీ చెయ్యొచ్చా, లేదంటే ఎవరికైతే చేస్తామో వారి జాతకాలను పరిశీలించి అలా ఆ యోగ్యత ఉందా అని పరిశీలించిన తర్వాత చేస్తారా? చండీ యాగం అనేది వీరే చేయాలి, వీరు చేయకూడదు అనేది ఎక్కడా లేదండి. అది దేనికి చేస్తారు అంటే ప్రధానంగా ఎవరికైతే నరఘోష, మరి ఇటువంటి బాధలు ఉంటాయో, ఎవరికైతే రాజకీయ పరంగా కానీ ఇటువంటి శత్రువులు ఎక్కువగా ఉంటారో వారు ప్రధానంగా చండీ అమ్మవారిని ఉపాసిస్తుంటారు. సాధారణంగా అందరు ఇక్కడ చండీ అని అంటారు, కానీ అసలు దాని పేరు దుర్గా సప్తశతి అనేటువంటి కొన్ని శ్లోకాలతో కూడినటువంటి భాగం. అంటే ఒక 13 అధ్యాయాలలో ఉన్నటువంటి అమ్మవారు ఏ విధంగా అయితే మధుకైటపుని సంహరించారు, ఆ ఇతివృత్తాంతాలన్నీ కూడా ఆ శ్లోకాలలో చెప్పబడ్డాయి. ఋషులు అందించినటువంటి ఆ శ్లోకాలని హోమం రూపంలో చేస్తూ ఆ యజ్ఞ ఫలితాన్ని ఆ చేయించేటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారికి అర్పిస్తాం. దానివల్ల వాళ్ళ యొక్క శత్రుబాధలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. గురుగారు, ఈ చండీ యాగం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? అసలు ఆ చండీ యాగ నిర్వహణ ఎలా ఉంటుంది? సాధారణంగా చండీ యాగం అంటే ఒక రోజులో చేసేటువంటి చండీ యాగం కూడా ఉంటుంది. తక్కువలో తక్కువ ఒక 5 నుంచి 6 మంది ఋతువుకుల్ని పెట్టుకొని ఒకరోజు చండీ హవనాన్ని చేసుకోవచ్చు, లేదా 10 సార్లు చండీ యాగాన్ని చేసుకోవచ్చు. అంటే 10 సార్లు పారాయణ చేసి చండీ యాగాన్ని చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్దగా చేస్తే శతచండీ అంటారు, ఇంకా కొంచెం చేస్తే నియుత చండీ అంటారు, ప్రయుత చండీ అంటారు, అయుత చండీ అంటారు. అంటే 100 సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు, 1,00,000 సార్లు, ఇలా వారి శక్తి కొలది, చేయించేటువంటి యజమాని శక్తి కొలది ఆ కార్యక్రమం అనేది ఆధారపడి ఉంటుంది. అది ఒకసారి చేసినా, 100 సార్లు చేసినా, 1,00,000 సార్లు చేసినా సరే ఫలితం మాత్రం ఒక్కటే. కాకపోతే పిండి కొద్దీ రొట్టె. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఆ 1,00,000 రూపాయలకి తగ్గటువంటి ఆ ఫలితాన్ని మనం అమ్మవారికి దారపోస్తాం. నా దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయి, 1,000 రూపాయల దగ్గర హవనాన్ని మనం చేసుకుంటాం. అంత తప్ప ఇంత చేస్తేనే ఫలితం వస్తుంది అనేటువంటి భేదం ఎక్కడా లేదు. ఒకసారి చేసినా, 1,00,000 సార్లు చేసినా అదే ఫలితం వస్తుంది. ఎలాగా ఖర్చు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మామూలు యజ్ఞాలు యాగాలు చేస్తేనే వేలల్లోనూ లక్షల్లోనూ ఖర్చు అవుతుంది. మరి చండీ యాగం అంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? అసలు నిజంగా ఎంత ఖర్చు అవుతుంది? ఒక చండీ యాగం అంటే సాధారణంగా ఒక మనిషి, ఒక యజమాని భరించగలిగితే తక్కువలో తక్కువ ఒక 55,000 నుంచి 60,000 రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో, అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి దక్షిణ కావచ్చు, యజ్ఞంలో వేసేటువంటి పదార్థాలు కావచ్చు, ఆ రోజు అయ్యేటువంటి ఖర్చు సుమారు 50 నుంచి 60,000 మధ్యలో సామాన్యంగా చేస్తేనే ఉంటుంది. అదే మేము ఒక అర కేజీ వేసేటువంటి ద్రవ్యం మీకు కేజీ వేస్తాము అంటే దాని దగ్గర ఖర్చు దానికి ఉంటుంది. 50,000 అయ్యే చోట 1,00,000 అవుతుంది. పిండి కొద్దీ రొట్టె. అంటే మన స్థాయిని మించి, పాత్రతని మించి దానం ఎరగమంటారు. అంటే మన స్థాయిని మించి ఏదైనా చేయాలి. మన స్థాయి అమ్మవారు మనకి ఎంత ఇస్తే దానిలో మనం అమ్మవారికి కొంత కేటాయిస్తే దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అది చేసేటువంటి యజమానుల యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి. గురుగారు, చండీ యాగం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ హోమంలో అగ్ని హోమం ఉంటుంది కదా, దాంట్లో రకరకాల దేవుని ప్రతిబింబాలు కానీ వాటి పోలికలు కానీ కనపడుతూ ఉంటాయి.
వాటి గురించి చెప్పండి గురుగారు. మనం చేసేటువంటి యజ్ఞము ఏ విధమైనటువంటి సంకల్పంతో చేస్తామో ఆ సంకల్పంతో కూడినటువంటి ఆ అమ్మవారి యొక్క లేదా స్వామివారి యొక్క ప్రతిరూపం తప్పకుండా కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది, ఎప్పుడు కనబడుతుంది అంటే మనం మంత్రం ప్రతి ఒక్క చివరిలో కూడా స్వాహాకారం అనేటువంటిది ఉచ్చరిస్తాం. ఆ స్వాహ అనేటువంటిది ఎప్పుడైతే చెప్తామో అగ్నిహోత్రుడు వచ్చి మనం వేసేటువంటి ఆ హవిస్సుని కానీ ఆ ఆద్యాన్ని కానీ అగ్నిదేవుడు తీసుకెళ్ళి అధిష్టాన దేవతకి అందజేస్తాడు. ఆ భగవంతుడు ఎప్పుడైతే తృప్తి చెందుతాడో ఆ సమయంలో ఆ కర్త లేదా ఆ హోత అక్కడ కూర్చున్నటువంటి వారికి ఆ యొక్క దేవుడు ప్రతిబింబిస్తాడు. ఆ అగ్నిహోత్రం రూపంలో నేను సంతృప్తి చెందాను అనేటువంటి భావనకి ఒక ప్రతిబింబమే భగవంతుడు ఆ రోజు అక్కడ కనబడ్డా. తప్పకుండా చాలా యజ్ఞ కార్యక్రమాల్లో ఇటువంటి ప్రతిబింబిస్తూనే ఉంటాయి. కాకపోతే మనం కనబడేటువంటి మాంసనేత్రాలతో వాటిని చూడడానికి అన్ని వేళ అసాధ్యం. అగ్నిహోత్రంలో సాధారణంగా ఇప్పుడు మనం చూసిన ఏదో ఒక రకమైనటువంటి ఆకృతి అక్కడ లేకపోయినా ఏదో ఉంది అంటే మన మనసు అక్కడ చూస్తున్నామో ఏదో ఉంది అని. కానీ వాస్తవానికి మాంసనేత్రాలకు ఎప్పుడు కూడా కొన్ని కనబడవు. కొన్ని భగవంతుడు కనబడే విధంగా కొన్ని సమయాల్లో ఎవరైతే నిష్ఠాగరిష్ఠులు ఉంటారో అటువంటి వారు చేసినప్పుడు తప్పకుండా అటువంటి ప్రతిబింబిస్తాయి. గురుగారు తుమ్మల గారు కానీ పొంగులేటి గారిని కానీ వారితోటి చేయించారు, వారు ఇలాగా దిగ్విజయం సాధించారు. అలానే మీరు ఇంకా వ్యాపార సంస్థలకి హెటిరో వంటి వ్యాపార సంస్థలకు కూడా మీరు చేశారని విన్నాం. వారి గురించి చెప్పండి. గతంలో హెటిరోకి సంబంధించినటువంటి మన వారు కూడా రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి గారు, వారికి సంబంధించినటువంటి వారి కంపెనీ ప్రారంభ సమయంలో కూడా మన ఆధ్వర్యంలోనే ఆ కంపెనీలో చండీయాగం చేయడం జరిగింది. వారి వ్యాపార సంస్థలు ఇవాళ దేశమంతా కూడా కరోనా సమయంలో వారు చేసినటువంటి సేవలు చాలా విశేషమైనటువంటివి. మనం ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ చేయించుకునేటువంటి నిర్వాహకులు కూడా ప్రజలందరికీ ప్రతి సమయంలో అందుబాటులో ఏదో ఒక రూపంలో వారందరూ కూడా సేవ చేస్తూ ఉండేటువంటి వారే. అటువంటి వారికి కొంతమందికి మాత్రమే మేము ఈ కైంకర్యాలన్నీ మా విశేషమైన సేవలన్నీ ఇప్పుడు అందజేస్తుంటాం. భగవంతుడు కూడా అదే విధంగా వారికి అందజేసేటువంటి వారి వ్యాపారంలో అభివృద్ధి కానీ వారి రాజకీయాల్లో జరిగేటువంటి విశేషమైనటువంటి మార్పులు కానీ భగవంతుడు వారందరికీ అందజేస్తున్నారు. ఇప్పుడు చండీ యాగంతో పాటు మీరు మహాపడి పూజలు కానీ పడి పూజలు కానీ చేయడంలో బాగా పేరు సంపాదించారు. ఆ తాంత్రిక విద్య మీరు ఎలా నేర్చుకోవడం జరిగింది? నేను ఒకానొక సమయంలో మా మిత్రుడు చెన్నైలో ఉంటాడు. అక్కడ సంబంధించిన బ్రహ్మోత్సవాల సమయంలో ఒకసారి మా ఆలయంలో కార్యక్రమాలు ఉన్నాయి రా అని చెప్పానంటే సరే అని చెప్పేసి తిరుపూర్లో రామ్రాజ్ కాటన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ రామ్రాజ్ కాటన్కి సంబంధించినటువంటి నాగరాజన్ గారని దానికి ఎండి. నాగరాజన్ గారు ఆ దేవాలయానికి మంచి నిర్వాహకులు, చాలా మంచిగా మాట్లాడేవారు. స్వామి అయ్యప్పన్ కోవిల్ అంటారు. తన ఆధ్వర్యంలో మేము అక్కడ ఉండి కొన్ని రోజులు అక్కడ కార్యక్రమాలు చేయడం. ఈ లోపల అనుకోకుండా అతనికి చిన్న అనారోగ్య సమస్య రావడం వల్ల ఆ టైంలో నేను అక్కడ ఉండడం, అక్కడ ఉన్నటువంటి తంత్రి ఎవరైతే ఉన్నారో ఆపద్ధర్మంగా అక్కడ ఉన్నటువంటి ఆలయ కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరగాలనేటువంటి ఒక భావనతో మాకు అప్పుడు ఉన్నటువంటి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా తాంత్రిక రూపంలో మాకు అక్కడ నేర్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మేము మా స్వస్థలానికి వచ్చేసాం. కానీ ఇంకా అప్పటి నుండి చాలా సంవత్సరాల వరకు అయ్యప్ప దేవాలయాలు చేస్తూ విశేషమైన పడి పూజలు కానీ ఇరుముడి మహోత్సవాలు కానీ ఇవన్నీ చాలా సంవత్సరాల వరకు కొనసాగించాం. ఇప్పుడు కూడా కొంతమంది భక్తుల కోరిక మేరకు కొన్ని చోట్ల పడి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఓకే గురుగారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో బ్రహ్మాండంగా వినిపిస్తున్న పేరు. వారు ప్రాసలతోటి ప్రసంగిస్తూ హిందూ ధర్మాన్ని చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని విన్నాము. వారి అనుబంధం గురించి చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు గత 7-8 సంవత్సరాలుగా మాకు సుపరిచితులు. అప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఈరోజు వారిని సామాజిక మాధ్యమాల్లో వారందరినీ చూస్తున్నారు. ఎవరు నోరు మెదపినటువంటి సమయంలో కూడా ఈరోజు తిరుమల గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా వారు ముందుండి ప్రతిఘటిస్తున్నారు. అందరి హిందువుల తరపున ఈరోజు జరిగేటువంటి మత మార్పిడుల మీద కూడా వారి ఘంటాపదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. వారు మంచి సన్నిహితులు. ఖమ్మం వచ్చిన ప్రతిసారి కూడా మా దగ్గరికి వేంచేస్తుంటారు, మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు. మేము నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమాలకి
వారిని ఆహ్వానిస్తూనే ఉంటాం. వారి సమయానుకూలతను బట్టి విచ్చేసి తప్పకుండా వారు మా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పుడు భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలంటే కూడా వారు తప్పకుండా విచ్చేస్తారు. వారి యొక్క సాన్నిహిత్యం మాకు ఎల్లవేళలా ఉంటుంది. వారు చేసేటువంటి కృషి కూడా అనిర్వచనీయమండి. గురుగారు, ఈ పూజలు పునస్కారాలు, ఈ యాగాలు యజ్ఞాలు చేసేటప్పుడు మీరు తెల్లటి పంచెతోటి, తెల్లటి వస్త్రాలతోటి, ధవళ వస్త్రం అంటాం కదా, అవును. తెల్లటి దుస్తులతో మెరిసిపోతూ ఉంటారు. అలా తెల్లటి దుస్తులతో మెరిసిపోయిన మీ ఒంటిపైన అప్పుడప్పుడు నల్లటి గోటు కూడా దర్శనమిస్తూ ఉంటుంది. అంటే మీరు లాయర్గా కూడా మీరు రిజిస్టర్ అయ్యారని చెప్పేసి తెలిసింది. తొందరలో లాయర్ గా కూడా రిజిస్టర్ కాబోతున్నారా? ఏమిటి ఆ విశేషాలు? భవిష్యత్తులో వచ్చేటువంటి హిందూ ధర్మానికి ఇటు లాయర్ గా కూడా మా సేవలు కొంత కొనసాగించాలి. మన సన్నిహితులందరికీ హిందూ ధర్మం మీద భవిష్యత్తులో జరిగేటువంటి దాడుకులకి ముందుగానే ప్రతిఘటించాలని చాలా మంది బ్రాహ్మణులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటి కాలంలో ఎవరు కూడా ఈ లాని అభ్యసించడానికి ఎవరు ఇష్టపడట్లేదు. దానికి కొంచెం అన్ని రకాల ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు దానికి అంత ప్రాధాన్యత లేదు. కానీ భవిష్యత్తులో దాని అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అయోధ్య రామ మందిరం మనం సాధించుకోవడానికి ఎంతో మంది లాయర్లు దానికి చాలా కృషి చేశారు. మరి వారందరూ కూడా మాకు ఒక స్ఫూర్తి. వారి స్ఫూర్తిలో భాగంగానే మేము ఈరోజు లాని కూడా అభ్యసించడం జరిగింది. తొందరలో ప్రాక్టీస్లో కూడా ముందుండడానికి అవకాశం. గురుగారు, మీరు ఈ యాగాలు యజ్ఞాలు చేయించడంతో పాటు ఈ జాతకాలు పరిశీలిస్తారా? ఆ జాతక పరిశీలన గురించి మీరేం చెప్తారు? తప్పకుండా జాతక పరిశీలన అనేది తప్పకుండా చేస్తాం. కానీ భక్తులందరికీ ఒక విన్నపం ఏంటంటే, కేవలం ఒక రత్నం పెట్టడం వల్ల ఎవరి జాతకం మారదు. ఆ రత్నంతో పాటు మన కృషి కూడా కొంత దానికి సహకరించాలి. కేవలం వచ్చి పంతులు గారు మా జాతకం చూడండి, మాకు ఒక రత్నాన్ని సూచించండి అని అందరూ వచ్చి అడుగుతుంటారు. కానీ వారికి ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, కేవలం రత్నాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, మన కృషి కూడా ఉండాలి. మన ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. మనం మన స్వంత కృషి చేయాలి. ఎప్పుడైనా జాతకం కూడా జరగబోయేటువంటిది ఎప్పుడు సూచిస్తుంది. కానీ దాంట్లో వచ్చేటువంటి శుభాశుభాలన్నీ కూడా కర్మ ఫలితం ఎప్పుడు మారదు. ఆ కర్మను మార్చడానికి మనం ఏం చేయాలి అంటే, సాధ్యమైనంత వరకు దానం చేయాలి, ఒక యజ్ఞం చేయాలి, లేదా భగవంతుని ప్రార్థించాలి. ఇప్పుడు వచ్చేటువంటి సేవ ఏంటి అంటే, మానవ సేవే మాధవ సేవగా మనందరం చెప్పుకుంటున్నాం. సాటికి మనిషికి సాయం చేయడం కూడా ఒక సేవే. అది కూడా ఒక యజ్ఞానికి సమానమే. ఒక ప్రేత శవాన్ని అంటే అనాథగా ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని వెళ్ళి వారి యొక్క అంత్యేష్టి కైంకర్యాలు జరిగించడం కూడా ఒక యజ్ఞమే. మన హిందూ ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. నేను ఎప్పుడూ కూడా వాటికే సమర్థన చూపెడతాను. అంటే పూర్తి స్థాయిలో అందరినీ పూజలు చేయండి, లేకపోతే పెద్ద పెద్ద హోమాలు చేయండి అనేది ఎవరికి నేను సూచించను. వీలైతే ఒకరికి అన్నదానం చేయండి, మీకు సాధ్యమైనంత వరకు వస్త్రదానం చేయండి. ఇంకా ఏదైనా మనకి బ్రాహ్మణుడికి విశేషమైనటువంటి కాస్త దేవాలయాలకు వెళ్ళండి, ఆ బ్రాహ్మణుడికి మీకు తోచింది సాయం చేయండి అనే అదే సూచిస్తాను. వీటితో మాత్రమే మన కర్మ ఫలితాలు వెలుగుతాయి. అంటే యజ్ఞాలు చేస్తే తొలగవా అంటే తొలుగుతాయి, కానీ ప్రధానంగా వీటికి ముందు మనం ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత మనకు శక్తి ఉంటే మిగతా నవగ్రహ పూజలు చేసుకోవచ్చు, ఇంకా వేరే పెద్ద పెద్ద యాగాలైనా మనం చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు. అంటే మాయమైపోతున్న మనిషితత్వాన్ని తట్టి లేపే విధంగా చెప్పారు గురుగారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో, అంటే మీ కుటుంబ నేపథ్యంలో మీకు ఇంటర్వ్యూ చేయడానికి ముందు మీ నుంచి నాకు ఒక విషయం తెలిసింది గురుగారు. సరిగ్గా మీ నాన్నగారు పరమపదించిన ముహూర్తంలోనే, అంటే ఆ సమయంలోనే మీకు బాబు పుట్టాడు, ప్రథమ సంతానం లభించింది అని చెప్పేసి తెలిసింది. ఆ విషయం గురించి చెప్పండి. అంటే ఒక 3 సంవత్సరాల క్రితమే విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఉండే, కానీ నాన్నగారి ఆరోగ్యరీత్యా కొంచెం దాన్ని పక్కకు పెట్టాం. నాన్నగారి పేరేంటి గురుగారు? నాన్నగారి పేరు కొదమసింహం సీతారామానుజాచార్య గారు. వారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. మన డియూ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా చేసి రిటైర్ అయ్యారు. సరే, యాదృచ్ఛికమో భగవత్ కల్పితమో కానీ వాడి నక్షత్రం ఏదైతే వాడు జన్మించాడు అదే నక్షత్రం రోజు నాన్నగారు పరమపదించారు. అంటే నాన్నగారు మళ్ళీ నాకు సూచించింది ఏంటంటే, మళ్ళీ నేను కొడుకుగానే పుట్టానని సూచించడానికో, ఆ తారకాలంగానే నా కొడుకుని నాన్నగారి అంశాన్ని అలాగా అందించి నాన్నగారు నాకు దూరం కాలేదు, నాన్నగారే ఉన్నాడు అనేటువంటి భావన. మీ కొడుకు రూపంలో ఎప్పుడు మీతోనే ఉంటాడని. చాలా మంచి విషయం గురుగారు. ఈ నేపథ్యంలో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి
మీ పాండిత్య ప్రభావం వల్ల కానీ మీ పాండిత్య అనుభవం వల్ల కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ కూడా ఆ, ముందుగా మీరు చెప్పినటువంటి ఆ మాటలు బాగా నాకు దృష్టిలో ఉన్నాయి. అంటే ప్రస్తుతం మంచి అనేటువంటి కనుమరుగు అవుతుంది. అంటే కొంతమందిని ఉన్నారు ప్రస్తుతం, జ్యోతిష్యులు కావచ్చు, పండితులు కావచ్చు, చాలా వరకు నిస్వార్థంగానే ఉన్నారు. కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థం కోసం ఆ పాండిత్యాన్ని కొద్దిగా పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రజలు కూడా ఇంతకు ముందులాగా లేదు, టెక్నాలజీ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక కార్యం చేసేటువంటి ముందు జాతకం చూపించగానే ఒక 10 లక్షలు ఖర్చు అవుతుందని మిమ్మల్ని భయపెట్టేటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. అందరూ కూడా నిస్వార్థంగా మీకు తోచినంత పక్కన ఉన్నటువంటి మనిషికి సాయం చేయండి. మనం పక్కన కష్టాల్లో ఉన్నటువంటి మనిషికి సాయం చేస్తే భగవంతుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు. అదే పెద్ద పూజ. అట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మనకు సరిపోతుంది. కేవలం భగవంతుడి పూజలే, పెద్ద పెద్ద యాగాలే, హోమాలే చేయాలనేటువంటిది లేదు. మన ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. సాటి మనిషికి సాయం చేయడమే గొప్పదైనటువంటి పని. సాధ్యమైనంత వరకు లేని వాళ్ళకి, అభాగ్యులకి, అన్నార్థులకి, కొంతమంది వికలాంగులకి, ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయండి. తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లని చూపులు చూస్తాడు. మీకు కావాల్సింది ఏంటో భగవంతుడు తప్పకుండా మీ దగ్గరికి తెచ్చిస్తాడు. భగవంతుడు ఎప్పుడూ మీ కళ్ళెదుటే ఉంటాడు. సాటి మనిషి రూపంలోనే ఎప్పుడూ భగవంతుడు మీ అందరికి కనబడుతూ ఉంటాడు. అందుకనే ఎవరి మీద పగా ప్రతీకారాలు లేకుండా సాటి మనిషికి సాయం చేయడం అలవాటు చేసుకోండి. అదే నేను అందరికీ చెప్పదలుచుకున్నటువంటి విషయం. గురుగారు ధన్యవాదాలు. ఒకవైపు పెద్ద ఎత్తున చండీ యాగాలు, యజ్ఞాలు ఎన్నో చేస్తూ ఉండి కూడా ఎంతోమంది, అంటే తుమ్మల గారు కానీ, పొంగులీటి గారు కానీ, వారి విజయాల వెనక చండీ యాగ నిర్వహణ కర్తగా ఉండి ఆ పుణ్యఫలాన్ని ప్రసాదించే పెద్ద యాజ్ఞశ్రీగా, ఒక ఋత్వికగా ఉండి కూడా వారు మనం గాల్లో పెట్టి దీపం భగవంతుడా కాపాడు అని కాకుండా, మనిషి అన్నవారు మనిషి తత్వాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సాటి మనిషికి సాయం చేయమని చెప్తున్న ఇంత చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించిన కొదమసింహం భరద్వాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు మరింతగా ఎదగాలని, తెల్ల దుస్తులు ఒకవైపు ధరిస్తూనే నల్లటి కోటు వేసి ఆ విధంగా న్యాయశాస్త్రంలో కూడా కోవిదులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి విషయాలు చెప్పినందుకు గురుగారు ధన్యవాదాలు. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు, జై హింద్. జై శ్రీ.